ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన ప్రతిసారి కూటమి ప్రభుత్వానికి డైవర్షన్ పాలిటిక్స్ అలవాటుగా మారిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తమ రాజకీయాలకు వేదికగా మార్చి స్వామివారి ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగిస్తున్నారని ఆక్షేపించారు. మరోవైపు దుర్గమ్మ పేరుతో విజయవాడ ఉత్సవం అంటూ కూటమి నేతలు మరో దోపిడీకి సిద్ధమయ్యారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ భూమిని ఉపయోగించుకుంటూ స్టాళ్ల పేర్లతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలపై భారం మోపుతూ దోపిడీకి పాల్పడుతున్న కూటమి నేతల దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నవరాత్రుల మీద ఎవరు మాట్లాడలేదు. నవరాత్రుల్లో ఈ రోజు చెప్పాలంటే కనుక అరాకొర వసతులతో ఈ రోజు నవరాత్రుల యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆఫీసర్ల మధ్య సమన్వయం లేదు. భక్తులకి సరైన అవగాహన కల్పించే విధంగా ఎక్కడ కూడా వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా ఎక్కడ కూడా పెట్టిన పరిస్థితులు లేవు. ఏ ఒక్క అధికారికి ఒక అధికారికి సమన్వయం లేదు. సామాన్య భక్తులను ఏ విధంగా గుడికి వెళ్ళాలో తెలియలేని పరిస్థితి. దివ్యాంగులు ఎలాగో తెలియదు. అదేవిధంగా చంటి పిల్లల్ని పెట్టుకున్న వాళ్ళు ఎలాగో తెలియదు. వీటి గురించి కనీసం ఎంపీ గారు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎంపీ గారు పట్టించుకున్న పరిస్థితి మాట్లాడితే విజయవాడ ఉత్సవం గురించి ప్రెస్ మీట్లే తప్ప దసరా నవరాత్రులు ఈ విధంగా జరుగుతాయి అని చెప్పని ఎంపీ స్థాయిలో కానీ మంత్రి స్థాయిలో కానీ ఎమ్మెల్యే స్థాయిలో కానీ ఎన్ని రివ్యూలు పెట్టారు చెప్పండి. ఒక రివ్యూలో ఎంపీ ఎమ్మెల్యే మంత్రులు కలిసిన రివ్యూ నేను ఎక్కడ చూడలేదు. మరి కనీసం గతంలో మా ప్రభుత్వంలో అయితే కనుక ఫీల్డ్ విజిట్లు చేసేవాళ్ళం, రివ్యూలు చేసేవాళ్ళం, భక్తులకు అన్ని రకాల సౌకర్యాలతో ప్రతి ఒక్కటి కూడా ఏర్పాట్లు చేసేవాళ్ళం. ఈరోజు కేవలం విజయవాడ ఉత్సవకే ప్రజాప్రతినిధులందరూ కూడా పరిమితం అయిపోయారు. ఎందుకంటే నేను వేరే విధంగా మాట్లాడలేదు. మీరు దుర్గమ్మని ఏ విధంగా దుర్గమ్మ పేరు చెప్పుకుని విజయవాడ ఉత్సవాలు అని చెప్పని కమర్షియల్ యాక్టివిటీస్ స్టాల్స్ చూడండి. విజయవాడ ఉత్సవానికి స్టాల్స్ అంట 10 సైజు వచ్చేసి 56 రోజులకి 3,50,000 రూపాయలు వసూలు చేస్తారట. స్థలాలన్నీ ఏమో ప్రభుత్వ స్థలాలు, పున్నమి కానీ, స్టేడియం కానీ, తుమ్మనపల్ల కళాక్షేత్రయ్య కానీ, ఘంటసాల కానీ, ఇప్పుడు మీరు ఏదైతే గొల్లపూడిలో దేవాలయ శాఖ చూసుకున్నారో అన్ని ప్రభుత్వ స్థలాలే. ఇప్పుడు ఒక గొల్లపూడి దానికి 45 లక్షలు చెక్ ఇచ్చినట్టుకున్నారు. అది కూడా ఆ స్థలాన్ని కూడా కొట్టేయాలని చెప్పని కృష్ణా జిల్లా మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్తో అది గోల్ఫ్ కోర్ట్ అని చెప్పని, ఎగ్జిబిషన్ సొసైటీ అని చెప్పని ఈ స్థలాలు లాంగ్ లీజ్కి ఇచ్చేయమని చెప్పి మీరు కలెక్టర్తో రాయించింది వాస్తవం కాదా? వాటన్నిటిని కూడా భక్తులు తప్పుపట్టబట్టి మళ్ళీ 2 నెలలకి మేము 45 లక్షల రూపాయలు అద్దె కడతామని చెప్పని మీరు 40 ఎకరాలకి కలిపి 45 లక్షల రూపాయలు కడితే 10 సైజుకి 3,50,000 వసూలు చేస్తారండి. ఇది మీరు చేస్తున్న వ్యాపారమా? విజయవాడ ఉత్సవాలు చేస్తారు చెప్పండి. ఇంజనీరింగ్ కాలేజీలు కూడా మీరు స్టాల్స్ పెట్టాలి, వేరే విధంగా కంపెనీస్ ఉంటే మీరు స్టాల్స్ పెట్టాలి అని చెప్పని ఒత్తిడి చేయడం, స్టాల్స్ ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేయడం. కోట్ల రూపాయలు విజయవాడ ఉత్సవంలో పబ్లిక్ ఏమి ఉరిగిందని చెప్పండి. మీరు బుక్ మై షోలో ఇళయరాజా గారి షోకి బుక్ మై షోలో పెట్టారు టికెట్స్ కొనుక్కోండి అని చెప్పని. బుక్ మై షోలో చూడండి 849 రూపాయల నుంచి 59,000 రూపాయల వరకు టికెట్ అండి దానికి. ఇది బుక్ మై షోలో తీసుకున్న ప్రింట్ ఇది.